సాధారణంగా ఏ చికెన్ సెంటర్‌కి వెళ్ళినా అక్కడ మనకు మగవాళ్లే పనిచేస్తూ కనిపిస్తారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహిళలు ట్రెండ్‌ను మార్చారు. చికెన్ సెంటర్ నిర్వహణలో అన్ని పనులను తామే చూసుకుంటూ వ్యాపారంలో సత్తా చాటుతున్నారు. 1 కిలో, 2 కిలోలు కాదు. ప్రతిరోజు 20-30 కేజీల చికెన్‌ను సునాయాసంగా కట్ చేస్తున్నారు. ఇక ఆదివారాలు, పండుగలు వంటి స్పెషల్ డేస్ వస్తే చాలు ఏకంగా క్వింటాల్ వరకు చికెన్ వ్యాపారం చేస్తూ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. హనుమకొండ జిల్లా గోపాలపురంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న ఈ మహిళ పేరు జ్యోతి. మొదట్లో భర్తకు చేదోడుగా నిలిచేందుకు మాత్రమే ఈమె చికెన్ సెంటర్కి వచ్చింది. కేవలం కౌంటర్ దగ్గర కూర్చుని పైసలు చూసుకోవడానికే పరిమితమైంది. కానీ ఒకరోజు భర్త కోళ్ల కోసం బయటకు వెళ్లిన సమయంలో దుకాణానికి గిరాకీ వచ్చింది. వచ్చిన కస్టమర్ను ఖాళీ చేతులతో వెనక్కి పంపించడం ఇష్టం లేక జ్యోతి స్వయంగా కత్తిపట్టి కోడిని కోయడానికి ప్రయత్నించింది. ఆ చిన్న ప్రయత్నమే ఆమెలో ధైర్యాన్ని నింపింది. ఆ తర్వాత చికెన్ సెంటర్ నిర్వహణ బాధ్యతనంతా ఆవిడే భుజానికి ఎత్తుకుంది. కత్తి పట్టడము, వేగంగా చికెన్ కొట్టడము నేర్చుకుని ఇప్పుడు భర్తకు కొండంత అండగా నిలిచింది. ఈ చికెన్ సెంటర్ ద్వారానే గౌరవంగా సంపాదిస్తూ తన ఇద్దరు పిల్లలను మంచి చదువులు చదివించుకుంటోంది జ్యోతి. మేము 10 సంవత్సరాలు అవుతుంది షాప్ పెట్టుకొని. మా హస్బెండ్ నేను ఉంటాం. కోళ్ళకి వెళ్ళినప్పుడు నేను కూడా కట్ చేస్తా, హోటల్కి వేస్తాం, ఫంక్షన్ హాల్ ఉంటే ఆర్డర్ కొట్టేస్తాం. రోజుకి ఒక 30 కిలోలు నడుపుతాం. ఎటైనా వెళ్ళిపోయినా కూడా నేను కట్ చేయగలుగుతా మా పిల్లల కోసం. ఇద్దరు పిల్లల్ని చదివిపిస్తూ షాప్ నడుపుకొని ఒకరి కోసం ఆశపడకుండా మా బతుకు మేము బతుకుతాను. మా ఖర్చులు ఎలా తీసుకుంటాను.